హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరు టిఫిన్లు అయినాయా అండి? ఇదిగోండి టమాటాలు, అరకిలో టమాటాలు తీసుకున్నానండి. ఈజీగా ఎంతో టేస్టీగా త్వరగా అయిపోయిందండి పచ్చడి తయారు చేయడం. టమాటా పచ్చడి పడుతున్నా అండి. టమాటాలు నిలవ ఉండట్లేదండి, పాడైపోతున్నాయి. అరకిలో టమాటాలు పాడైపోయినాయండి. చూడండి టమాటాలు శుభ్రంగా 2-3 సార్లు కడిగానండి. కడిగేసి పొడి క్లాత్తో తుడుచుకోవాలి. చూడండి ఇలా అయిపోతున్నాయి కాయలు. అరకిలో కాయలు పాడేశానండి. తెచ్చినప్పుడు ఫ్రెష్గానే ఉన్నాయండి, కేజీన్నర కాయలు. చూడండి ఎలా అయిపోయినాయో. ఈ పచ్చడి నెల రోజులు నిలవ ఉండిద్దండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలలు నిలవ ఉండిద్దండి. ఇంతవరకు కట్ చేసేస్తానండి, కోసేసి. అప్పటికప్పుడు పట్టుకునే పచ్చడి అండి ఇది. శుభ్రంగా కడిగేసి పొడి క్లాత్తో తుడుచుకొని తడి లేకోకుండా పెట్టుకోవాలండి. ఇదిగోండి నీట్గా పొడి క్లాత్తో తుడుచుకున్నానండి, కాటన్ క్లాత్తో, తడి లేకుండా. అప్పటికప్పుడు పట్టుకోవచ్చండి. వానాకాలమైనా చలికాలమైనా ఏ కాలం 365 రోజుల్లో ఎప్పుడైనా పట్టుకోవచ్చండి. నెల రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ 3 నెలల పాటు నిలవ ఉంటుందండి. అయితే నూనెలో మగ్గబెట్టుకుంటున్నాను నేను. మామూలుగా 365 రోజులు నిలవ ఉండే పచ్చడేమో ఉప్పులో ఊరేసేసి చేసుకుంటారండి. ఉప్పులో 3 రోజులు ఊరేసేసి ఎండబెట్టేసి చేస్తారు. నేనేమో నూనెలో మగ్గనిచ్చి చేస్తున్నాను అండి. ఎంతో టేస్టీగా బాగుంటుందండి. అప్పటికప్పుడు చేసుకునేది. ముక్కలు కట్ చేసి నూనెలో వేసి మగ్గనిస్తానండి. నిలవ ఉండాలంటే తడి లేకోకుండా చూసుకోవాలండి. ఈ బౌల్ కూడా కాటన్ క్లాత్ తుడిచేసానండి. చాకు కూడా తడిదైతే శుభ్రం క్లీన్ చేసి క్లాత్ పెట్టి పొడి క్లాత్తో తుడిచేసానండి. ఇదిగోండి ఈ తెలుపు ఉంది కదండి, ఇది తీసేసేయాలి. ఇది కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయంటండి. నేను తీసేస్తాను. ఇది తెల్ల తీసేసేయాలండి. ఇగో చూడండి ఇలా పాడైపోతుంది అండి. ఈ వేస్ట్ తీసేస్తానండి. తడి లేకుండా చూసుకుంటే పచ్చడి ఎన్నాళ్ళే నిలవ ఉండిద్దండి. అబ్బో ఇది పాడైపోయిందండి, బాగోలేదండి ఇది. పొడి క్లాత్తో తుడుచుకున్నానండి, అది కుళ్ళిపోయింది కాబట్టి. ఎందుకోనండి అరకిలో పైన పాడైపోయినాయండి టమాటాలు. ఈ పిల్లలు కూడా లేరు కదా, మాకు సేల్స్ అవ్వు ఎక్కువగానని చెప్పేసి పచ్చడి చేస్తున్నానండి. ఆల్రెడీ అమ్మ టమాటా ములక్కాయ పచ్చడి పట్టేసేసిందంటండి. ఒక ముద్దలోకి ఉంటుందిలే, తొలి ముద్దలోకి వేసుకోవచ్చులే పచ్చడి అని చెప్పేసి పడుతున్నానండి. ఇక చూడండి ముక్కలు ఇవి వేయనియండి. ఈ వేస్ట్ ఇంత వచ్చిందండి. ఈ కాయ పాడైపోయింది, ఇంకో కాయేమో ఇదను కొంచెం పాడైపోయిందండి. ఇట్లా పాడైపోతున్నాయి. ఇవి కొంచెం నూనె, 1 స్పూన్ ఆయిల్ వేసేసి మగ్గ పెట్టి చేస్తానండి. నెక్స్ట్ ఏమో చిన్నులపాయలేమో 4 పాయలు తీసుకోవాలండి. ప్రస్తుతానికి నా దగ్గర ఒక పాయ అంతా ఉన్నాయండి గబ్బాలు. అయితే తాలింపు వేసుకునేటప్పుడు అప్పుడు వేసుకుంటానండి. పిల్లలు లేరు, ఊరు వెళ్ళారు కదండి. పిల్లలు వచ్చిన దాకా సర్దుకోవాలి. తాలింపు వేసుకునేటప్పుడు 4 పాయలు ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది. 4 పాయలు వేసుకోవాలి లెక్కకి. తాలింపు వేసుకునేటప్పుడు గబ్బాలు వేస్తాను. నెక్స్ట్ ఏమో 2 స్పూన్లు మెంతులు తీసుకోవాలండి. ఇగో చూడండి 2 స్పూన్లు మెంతులు తీసుకోవాలి. 100 గ్రాములేమో చింతపండు తీసుకోవాలండి. పీచు లేకుండా తీసుకోవాలండి. మిక్సీకి అడ్డుపడిద్ది, మిక్సీ ప్లేట్లు పాడైపోతాయి. పీచు లేకోకుండా శుభ్రంగా ఏరేసేసుకోవాలి. ఈ టమాటాలు మగ్గేటప్పుడు మొత్తం ఇట్లా విడివిడిగా వెడలు తీసేసి టమాటా మగ్గేటప్పుడు ఈ చింతపండు మధ్యలో పెట్టేసేస్తానండి. మగ్గిపోయిద్ది, టమాటాలతో పాటు మగ్గిపోతుంది. మనకి మిక్సీ ప్లేట్ కూడా పాడవకుండా ఉండిద్ది. ఉప్పు ఏమో 25 గ్రాములు వేసుకోవాలండి ఉప్పు.
చెప్తాను, చూపిస్తాను నేను. ఇవ్వండి, మూత పెట్టి మగ్గ పెడితే మనం రోటి పచ్చడి చేసుకుంటాం కదండి, అట్లాగా మగ్గ పెట్టుకోవాలి. టమాటాలు మగ్గేలోపు చింతపండులో ఉన్న పీచు తీసేస్తానండి. అట్లాగే బంగాళదుంప పచ్చడి ఎప్పుడైనా విన్నారండి మీరు? బంగాళదుంప పులుపుదనం రావడానికి నిమ్మకాయ కావాలండి. మీకు ఈసారి వీడియోలో చూపిస్తానండి. పిల్లలు లేరు కదా, ఈసారి నేను సంతకెళ్ళినప్పుడు, పిల్లలు వచ్చే సంతకెళ్ళినప్పుడు నిమ్మకాయలను బంగాళదుంపలు తీసుకొస్తానండి, అప్పుడు వీడియో పెడతాను. బంగాళదుంప పచ్చడి కూడా సేమ్ మామిడికాయ పచ్చడిలో ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చిన్నపిల్లప్పుడు ఒక న్యూస్ పేపర్లో చూశానండి, అప్పుడే భలే బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. 2 సార్లు పట్టాను పచ్చడి. రేపు మంగళవారం వస్తారండి పిల్లలు ఊరికి, సెలవుల నుంచి ఊరికి ఇక్కడికి వస్తారు, అప్పుడు చెప్తానండి మీకు పట్టే విధానం. ఆ రోజు తీసుకొచ్చి ఆ రోజు మరి బుధవారం రోజు వీడియో పెడతానండి. బంగాళదుంప పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది 100 గ్రాములండి. పీచు మొత్తం తీసేసుకోవాలండి, లేదంటే బ్లేడు చుట్టేసిపోయి బ్లేడ్లు పాడవుతాయండి. మంచి చింతపండు అయితే ఏ పీచు ఉండదండి. నేను నార్మల్ చింతపండు తీసుకొచ్చాను, అదే ఉందన్నారు షాప్లో. ఇట్లా బిడ్డలు తీసేసుకొని పీచు గింజ లేకోకుండా క్లీన్ చేసుకొని తీసుకెళ్ళి టమాటాల్లో వేస్తే, టమాటాలతో పాటు ఈ చింతపండు కూడా మగ్గితే అప్పుడు మనకి టమాటాలతో పాటు ఇది కూడా తొందరగా మెత్తగా నలిగిపోయిద్దండి. ఎప్పుడైనా సరే చింతపండు టమాటాలతో పాటు మగ్గనియాలి. నిలవ పచ్చడి కాబట్టి, 1 నెల రోజుల పాటు నిలవ పచ్చడి కాబట్టి ఈ చింతపండు కడగకూడదండి, కడిగితే పాడైపోయిద్దండి పచ్చడి. మంట తినే వాళ్ళేమో కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు, మేము మంట తక్కువేనండి, పిల్లల కోసం కారం తగ్గించేసేస్తాము. కారం ఏమో నేను 75 గ్రాములు వేస్తానండి, మీకు కొలత కూడా చూపిస్తాను. పీచు లేకోకుండా మొత్తం క్లీన్ చేసేసానండి. ఈ టమాటాలో వేసేస్తే మంట తినేవాళ్ళు 1 డబ్బా తీసేసినా సరిపోతుంది. ఇదిగోండి, చింతపండు వేసేసాను, మగ్గిపోతే ఇదిగోండి, ఇది 50 గ్రాముల గ్లాస్ అండి, సాల్ట్ గ్లాసు 50 గ్రాముల గ్లాసు అయితే ఇది 50 గ్రాములు అంటే 25 గ్రాములు వేస్తానండి. ఉప్పు చాలా పోతే అప్పుడే కలుపుకోవచ్చు, ఎక్కువగా ముందుగా వేసుకుంటే తీయలేం కదండి. ఎప్పుడైనా సరే మనకి కొలత ఇంత అని తెలిసిందనుకో, ఏ పచ్చడికైనా దేనికైనా అప్పుడు కొంచెం తక్కువగానే వేసుకోవాలండి. తక్కువగా వేసుకొని చూసుకొని కొంచెం కొంచెం వేసుకోవాలి, చాలా పోతే ఒకసారి వేసేసుకోకూడదు. ఇదిగోండి 25 గ్రాములు సాల్ట్, కారం కూడా అంతేనండి, 50 గ్రాములు వేస్తున్నానండి. కారం ఏమో 50 గ్రాములు, సాల్ట్ ఏమో 25 గ్రాములు. మేము మంట తక్కువగా తింటాం కాబట్టి కొంచెం వెల్తగానే వేసానండి. ఇదిగోండి 50 గ్రాములకి కొంచెం తక్కువ వేసాను. చిన్నులపాయలేమో 4 పాయలు వేయాలి, ప్రస్తుతానికి 1 పాయ ఉంది. నేను తాలింపు వేసుకునేటప్పుడు అప్పుడు ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది. మెంతులేమో 2 స్పూన్లు అండి. ఇవి ఏం చేస్తాను, దోరగా ఏం చేసి చిన్న రోట్లో నూరేసేస్తే సరిపోతుంది. ఇదండి కొలత.
ఇవిగోండి మెంతులు వేయించేస్తానండి. అట్లాగే నేను పొద్దున్న వీడియోలో కాకరకాయ పులుసు అన్నాను కదండి, 4 రోజుల క్రితం కోసారండి కాకరకాయలు. కోసేస్తే ఇవాళకి కాస్త ముగ్గినాయండి. ముగ్గితే కాకరకాయ పులుసు వేసారండి, బెల్లం వేసి చేశారండి. అసలు ఎంత టేస్టీగా ఉందో. ఆ 4 కాకరకాయలకి 4 పెద్ద ఉల్లిపాయలు వేసేసి చింతపండు పులుసు పిండి చేశానండి. చూడండి ఎంత గ్రేవీగా గుజ్జుగా ఉందో, మీరే చూడండి. ఈ కూర చేస్తే మాత్రం కడుపు నిండా తినేసేస్తానండి. కానీ తర్వాత గ్యాస్ వచ్చేసిద్ది, పులుపు తినకూడదు. కానీ నాకు చాలా ఇష్టం కాకరకాయ పులుసు అంటే, కడుపు నిండా తినేసేస్తాను. చాలా టేస్టీగా ఉండిద్దండి. ఇగోండి వేయించేసాను. ఇవ్వండి ద్వారగా వేయించేసాను. పొయ్యి దగ్గర నుంచి దించేసిన తర్వాత కూడా చిటపట్లు ఆడుతున్నాయి చూడండి. చూడండి వేడి ఇంకా బాగా ఉందండి. ఇది ఈ రోట్లో వేసి చిన్న రోట్లో నూరుతానండి. ఇదిగోండి దీంట్లో వేసేస్తున్నాను. వేడి చేశాను కదండి, ఆ వేడి మీద ఇలా రౌండ్ తిప్పేస్తే తొందరగా నలిగిపోతుందండి. కింద పెట్టి నూరుతానండి. అదిగోండి నూరేసాను. ఇదిగో చూడండి, మిక్సీ అంతా మెత్తదన రాలేదండి, లైట్గా బరకగా ఉంది. ఇగో చూడండి. ఇగోండి ఇలా వచ్చేసింది పౌడరు. ఇగోండి మగ్గింది. ఫ్యాన్ కింద చల్లారేస్తాను. ఒక టమాటాకాయ పాడైపోయింది కాబట్టి కొంచెం కారం కూడా తగ్గించేసాను కదండి. 50 గ్రాములు వేయకోకుండా కొంచెం తగ్గించాను. మంట మేము తక్కువగానే తింటామండి. ఫ్యాన్ కింద వేస్తే చల్లారిపోతుందండి. చింతపండు కూడా బాగా మగ్గిపోయింది. మిక్సీ వేసేస్తే చింతపండు కూడా చక్కగా నలిగిపోయింది. డైరెక్ట్గా చింతపండు మగ్గ పెట్టకోకుండా టమాటాల్లో డైరెక్ట్గా వేసేస్తే పీసులు తొక్కలుగా ఉండిద్దండి, నల్లగదు మెత్తగా. అందుకే టమాటాల్లో వేసేసి మగ్గ పెట్టేశానండి. చక్కగా మెత్తగా అయిపోయింది, మగ్గిపోయింది నూనెలో. మా మిక్సీలో చిన్నులపాయలు కచ్చపిచ్చి దంచి వేయాలండి.
లేకపోతే నలగదు. చిన్నులపాయలు నలగవండి, ఎందుకంటే చిన్న మిక్సీ జార్లు అయితే నలిగిద్ది, కానీ పెద్ద మిక్సీ జార్లు నలగవండి చిన్నులపాయ ఇది. అందుకని రోట్లో కచ్చపిచ్చ దంచేస్తే తర్వాత వాటిలో కలిపేయచ్చు, టమాటాల్లో కలిపేసి మిక్సీ వేసేసుకోవచ్చు. మొత్తం టమాటాలు, చింతపండు, మెంతులు, ఉప్పు, కారం మొత్తం ఒకసారిగా మిక్సీలో వేసేయాలండి. ఇదిగోండి కచ్చపిచ్చ దంచేసాను రోట్లో. మొక్కలకి పెట్టానండి వీటి మూతలు ఉన్న డబ్బాలు, అందుకే వేస్ట్గా ఉల్లిపాయలకి ఎందుకులే పాడేయడం అని చెప్పేసి ఇటువంటి ఏమైనా చిన్న చిన్న కొంచెం కొంచెం పెట్టి ఏమైనా అప్పటికప్పుడు కరివేపాకు అంటే మెంతులు అంటే అట్లా వేసుకోవడానికి ఉపయోగిస్తానండి మూతలు. టమాటాలు, చింతపండు అది చల్లారిపోయిందండి, మిక్సీలో వేసేసాను. ఇవి కూడా కలిపేసేస్తానండి, ఇంకా కారం అవన్నీ వేసేస్తాను. ఇదిగోండి 2 స్పూన్లు మెంతి పొడి, 50 గ్రాములకి కొంచెం తక్కువగా కారం, 25 గ్రాములు సాల్టు. అప్పటికప్పుడు మనకి టమాటా పచ్చడి ఇంట్లో లేకపోతే ఒక అరకిలో అయినా ఒక పావు కిలో అయినా చేసుకోవచ్చండి, నిలవ ఉండిద్ది. ఇట్లా వేసేసి కలపాలండి, లేదంటే అడుగుది నలిగిపోయిద్ది, పైది ఉండిపోయిద్ది. చక్కగా నలిగిపోయిద్ది, కిందది పైది మొత్తం ఇట్లా కలిపేసేసామనుకోండి చక్కగా నలిగిపోయిద్ది. జీలకర్ర అవసరం లేదండి, జీలకర్ర మనం తాలింపు వేసుకున్నప్పుడు వేసుకోవచ్చు జీలకర్ర. ఇదిగోండి మొత్తం కలిగి తిప్పేశాను. మిక్సీ వేసేస్తానండి. ఇంకా పెద్ద మిక్సీ జార్లో నలగలేదండి, అందుకే చిన్న మిక్సీ జార్లో 2 బాయిలు వేసానండి. అదేంటోనండి బ్లేడ్లు పాడైపోతే తీసుకెళ్ళి బాగు చేయించుకొస్తుంటే మరి ఆ బ్లేడ్లు ఏందో మరి పని చేయట్లేదండి, మంచి బ్లేడ్లు వేయట్లేదో ఏమో మరి నలగలేదండి, అందుకే చిన్న మిక్సీ జార్లో వేసానండి. నలిగిపోయింది, కానీ చిన్నులపాయ తగ్గిందండి, ఆ ఫ్లేవర్ కనిపిస్తుంది, చిన్నులపాయ తగ్గిన ఫ్లేవర్ కనిపిస్తుంది. కానీ రూమ్ మొత్తం స్ప్రెడ్ అయిపోయిందండి, మెంతి వాసన, పచ్చడి వాసన గుమాయించి పడుతుంది. చిన్నులపాయ తగ్గింది కదండి, ఆ స్మెల్ ఫ్లేవర్ తెలుస్తుంది తగ్గిందని. ఉప్పు సరిపోయింది అని చూస్తే చక్కగా కరెక్ట్గా సరిపోయిందండి ఉప్పు. ఒక టమాటా తగ్గింది కదండి, నేను చింతపండు తగ్గలేదండి. అరకిలో టమాటాలకి 100 గ్రాముల చింతపండు వేసా కదండి, ఇంకొంచెం చింతపండు తీయాల్సింది, నేను తీయలేదు, అయినా బాగుంటుందిలేండి పుల్లగా. చింతపండుతో కూడా చింతపండు పచ్చడి చేస్తారండి, బాగుంటుంది. ఎండుమిరపకాయలు, మెంతులు, జీలకర్ర, చిన్నులపాయ వేసి చేస్తారండి చింతపండు పచ్చడి, భలే టేస్టీగా ఉంటుందండి. చిటికెడు బెల్లం కూడా వేస్తారు దాంట్లో. మరి ఆ విషయం మీకు చింతపండు పచ్చడి ఎండుమిరపకాయలు చింతపండుతో చేస్తారా లేదనేది మీకు తెలిస్తే కనుక కామెంట్ పెట్టండి. ఇదిగోండి అరకిలో టమాటా పచ్చడి అండి, ఇది 1 కాయన్నర పాడైపోయింది పచ్చడి, ఇది వచ్చిందండి. ఇక అప్పటికప్పుడు తాలింపు వేసుకోవచ్చండి. ప్రస్తుతానికి చిన్నులపాయలు నిండుకున్నాయండి, సరుకులు అయిపోయినాయి అనకూడదండి, నిండుకున్నాయి అని అనాలి. అందుకే బియ్యం కానీ కల్లుప్పు కానీ పసుపైన ఏవైనా సరే నిండుకున్నాయి అని అంటానండి నేను. ఇదిగోండి చూస్తున్నాను, అన్నీ కరెక్ట్ సరిపోయినాయండి. ఉప్పు, పులుపు, కారం అంతా మొత్తం కరెక్ట్ సరిపోయిందండి. చిన్నులపాయ ఒకటి తగ్గింది. ఇది ఇట్లా చేసుకొని బయట పెట్టుకుంటే 4 రోజుల పాటు నిలవ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలల పాటు నిలవ ఉండిద్దండి. అవసరమైనప్పుడు కొంచెం కొంచెం తీసి తాలింపు పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి చిన్నులపాయలు ఒక 4 గబ్బాలే ఉన్నాయండి, మరి కూరల్లో కావాలి కదా. మా వారికేమో ఆఫీస్ సరిపోతుందండి,
నైట్ వచ్చేసరికి 9:30 అట్ట అవుతుంది. షాపులో ఉండవు కదా, ఇబ్బంది పెట్టడం ఎందుకులని నేనే సర్దుకుంటున్నానండి. రేపు మంగళవారం పిల్లలు వచ్చిన తర్వాత 2 గబ్బాలు వేసేసి ప్రస్తుతం తాలింపు పెడతానండి. అదే అండి టమాటా పచ్చడి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అదండి అప్పటికప్పుడు మనం 365 రోజుల్లో ఎప్పుడైనా పట్టుకోవచ్చండి. టమాటా పచ్చడి కావాలనుకుంటే ఇట్లా అప్పటికప్పుడు ఒక అరకిలో టమాటాలో, కేజీ టమాటాలో, పావు కిలో టమాటాలో తెచ్చుకొని చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు నిలవ కూడా ఉండిద్దండి. సరేనండి, మీ వంటలు ఏనియా అండి? ఎంతవరకు వచ్చింది మీ పని? నా పని అయితే ఇక బట్టలు ఒకటి మిషన్లో వేయాలండి. సరే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం. సరే బాయ్ అండి. మర్చిపోయి అన్నం చూపించలేదు కదండి, అన్నంతో కలిపి. అయితే అండి చిన్నులపాయలు ఉన్నట్టయితే ఎక్కువ కలిపి చేసుకొని ఇట్లా తాలింపు వేయకోకుండా ఏం తినొచ్చండి, బాగుంటుంది. ఇదిగోండి టమాటా పచ్చడి అండి. యూట్యూబర్స్ అందరికీ ఒక ముద్దండి. సరే అండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.